యువత ఎటుపోతుంది? అసలు యువత లక్ష్యం లేకుండా పోతుందా? నిర్లక్ష్యంగా బతికేస్తుందా? ఓకే. నిర్లక్ష్యంగా బతికేసేందుకు ఓకే. ఆ జీవితం పట్ల బాధ్యత లేకుండా, తన శరీరం పట్ల, తన పట్ల ప్రేమ లేకుండా ఆత్మహత్యలు చేసుకోవడం ఏంటి చిన్న చిన్న విషయాలకి? అసలు ఈ లైఫ్ స్టైల్ ఏంటి? ఇది సమాజంలో ఎటు వెళ్తోంది? ఇదంతా ఎందుకొస్తుందంటే ఈ మాట చెప్పడానికి ఇవాళ ఒక ప్రత్యేక కారణం ఉంది. ఒక సిద్దిపేట జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు, చాట్లపల్లి అనే పల్లెటూరులో జవదేపూర్ మండలంలో జానీ అని చెప్పేసి ఒక 21 ఏళ్ల కుర్రాడు. అది అస్సల దాన్ని ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో తెలీదు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసేసుకున్నాడట. పురుగుల మందు తాగి 21 ఏళ్ల దానికి ఒక రీజన్ ఉండాలి. ఆత్మహత్య చేసుకుంటున్నానంటే అలా ఆత్మహత్యే మహానేరం. పోనీ ఇంతకుముందు విన్న కారణాల్లో ప్రేమించాను, ప్రేమ ఫెయిల్ అయింది, లేదా ఎగ్జామ్ ఫెయిల్ అయ్యానని కొంచెం మంది దుర్బల మనస్కులై కొంత అవమానం పాలయ్యి అలా చనిపోయారని అర్థం ఉంది. ఇతని చావులో, ఇతని ఆత్మహత్యలో అర్థం ఉందా? అసలు ఎటు పోతున్నారు ఈ యువత? ప్రాణాలు ఎంత గొప్ప ప్రాణాలు, ఆ ప్రాణాలు త్యాగం చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఆగత్యం ఏమైనా ఉందా? ఇంతకు చిన్న మాట చెప్పాలంటే వాడి పేరు జానీ, 21 ఏళ్ల వయసు. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు రైతు కూలీలు, పొలంలో పనిచేసుకుని రైతు కూలీలు. వాళ్ళని ఇతను 10th అయిపోయి ఆ రైతు కూలీలుగా వ్యవసాయ పనులు ఇతను కూడా అంతకుముందు సాయం చేసేవాడు. అలా బానే సాగుతోంది అన్న టైంలో 10th అయ్యి ఇంటర్‌లో చేరాడు. ఆ టైప్‌లో ఏదో అంతే. మరి ఏం బుద్ధి పుట్టిందో, ఆ మృత్యు పిలిచిందనాలా? ఏమనాలి? మూర్ఖత్వం అనాలా? దీని సంఘం అతను ఆత్మహత్య చేసుకోవడానికి అతనే కారణమా? సంఘంలో విచిత్ర పోకడలు, యువతలో ఉన్నటువంటి ఆహ్, మూర్ఖపు ఆలోచనలు కారణం. BMW కారు చాలా ప్రతిష్టాత్మకంగా, చాలా అత్యంత ఖరీదైన కారు. చాలా ధనవంతులే చాలామంది దాని ధనవంతుల్లో కూడా వేల మీద లెక్కపెట్టే వాళ్ళు మాత్రమే ఆ BMW కారు కొనుక్కోదగ్గ సామర్థ్యం ఉంటుంది. ఆ తల్లిదండ్రుల దగ్గర తండ్రి పేరు బొమ్మ కనకయ్య. బాగానే సాగుతోంది జీవనం. అంటే అతను మధ్య తరగతో లేదా దిగువ మధ్య తరగతో అయ్యి ఉంటాడు మహా అయితే. లేదా లోయర్ క్లాస్. దిగువ మధ్య తరగతి అయితే. అతని దగ్గరికెళ్ళి BMW కారు కావాలంటాడు. అసలు ఏంటిది? అంటే మనకి ఆశ్చర్యంగా ఉండదు. రామాయణం చదివితే సీతాదేవి బంగారు లేడీని అడుగుతుంది. కోరిక రాముల వారిని. ఆయన ఎళ్తాడు. ఆ తర్వాత పరిణామాలంతా రామాయణం, రావణాసుర యుద్ధం దాకా జరిగింది. అలాగే ఈ BMW కోరిక అతని మనసులో పుట్టడం. అది తండ్రిని అడగడం. అసలు ఆ తండ్రికి ఏ రకంగా రైతు కూలీగా సామాన్యమైనటువంటి జీవన విధానంతో పరువుగా పోతున్న వ్యక్తి. అప్పటికి పిల్లవాడిని ప్రేమ ఉంటుంది. ఇప్పుడు ఇవాళ రేపు ఒకడు లేక ఇద్దరు అనడం వల్ల ఆ ప్రేమతో కాదు నాన్న నేను చూసి పరిస్థితి స్విఫ్ట్ డిజైర్ లాంటి కార్ ఏదైనా కొనిపెడతానని కూడా ఆయన నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. లేదు లేదు BMW కారే నాకు కావాలి అనే ఉద్దేశంతో ఆ జానీ అనే కుర్రాడు అర్ధాంతరంగా, అనాలోచితంగా ఎందుకు మరి అంత తీవ్రంగా అతని మీద ప్రెషర్ తెచ్చే విషయం ఏముంటుంది? నిజంగా BMW కారు కావాలంటే నీకు జీవితంలో BMW కారు కావాలనే లక్ష్యంతో వెళ్ళాలి. అతను కొనుక్కోవడంతో అతని జీవితంలో కొనుక్కోదగడానికి స్థాయికి ఎదగాలి. తండ్రిని అడగడం ఏంటి? తండ్రి అదేంటి అలా కాదమ్మా నా వల్ల కాదు. తండ్రి చెప్పడం ఏంటి? అతను ఆయన పరిస్థితి చూస్తున్నాడు. ఇతను కూడా వ్యవసాయకుడు. అంటే ఇది ఒక జానీ అనే సిద్దిపేట మండలానికి చెందినటువంటి సిద్దిపేట జిల్లా చాట్లపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కాదు. సమాజంలో వస్తున్నటువంటి దుష్ట సాంప్రదాయాలకి ప్రతీక యువకుడు కనపడుతున్నాడు ఈరోజు. తల్లిదండ్రులు, అలాగే సమాజంలో ఉన్న పెద్దలందరూ కూడా ఈ సంఘటన విని కళ్ళు తెరవాలి. పిల్లల విషయంలో ఇటువంటి అనాలోచిత చర్యలతో అర్ధాంతరంగా చచ్చిపోవడానికి, ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణాలు అన్వేషించాలి. ఈ సమస్య మరి రానున్న రోజుల్లో విస్తృతంగా పెరిగిపోయినా ఆశ్చర్యపోకలేదు. ప్రతి చిన్న విషయంలో వాళ్ళ మాట నెక్కలేదని పంతాలు, పట్టింపులకు పోయి ప్రాణాలు కూడా సునాయాసంగా తీసేసుకుంటున్నారంటే, అంత అవివేకంగా బతుకుతున్నారంటే ఏంటి? తన ప్రాణం పట్ల తనకి ఆహ్, అంత ఈజీగా పురుగుల మందు తాగేయడము, ఊరేసుకోవడం, రైలు కింద పడిపోవడము ఏంటి? ఎన్నో ఆశలు పెట్టుకుని తల్లిదండ్రులు యువతను పెంచుకుంటారు. వాళ్ళ భవిష్యత్తుకు నిర్మిస్తారు. వాళ్ళు కష్టపడి వాళ్ళ త్యాగాల ఫలితమే వీళ్ళ జీవితం, వీళ్ళ భవిష్యత్తు. ఎందుకు చేస్తారు? ఇప్పుడు జానీ గురించి అతను ఒక్కడినే తప్పు పెట్టడం కాదు. చాలా లోతైన అధ్యయనం కావాలి దీని మీద. చాలా సర్వేలు చూస్తుంటే తల్లిదండ్రుల గారాబం ఒకటి పిల్లల్ని పక్కదారి పెడుతుంది. వాళ్ళు అంటే కొండ మీద కోతిని తీసుకొస్తారు అని చెప్పేసి మాట ఉంది. అలాగా ప్రతి ఒక్కళ్ళు ప్రతి తరగతిలో ప్రతి తరగతి అంటే అటు ఉన్నత తరగతులకు చెందిన వాళ్ళు, హై క్లాస్ సొసైటీ వాళ్ళు, వాళ్ళు డబ్బు ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే పిల్లలకి బాధ్యత తెలియకుండా అసలు మనకు అందుబాటులో ఉందా? లేదా? మన జీవన విధానం ఏంటి? మన జీవిత లక్ష్యం ఏంటని యువత ఆలోచించుకోవడం కారణం ఒక రకంగా పెద్దవాళ్ళే, తల్లిదండ్రులే. వాళ్ళ ఆత్మహత్యలు అంటే మేము ఎన్నో ఆలోచనతో, ఎన్నో కోరికలుంటాయి.
ఆ కోరికలు కొండలు దాటితే మనం అన్నీ తీర్చాలనుకుంటాం. వాళ్ళకి కూడా ఇప్పుడు చెప్తున్నారు కష్టం తెలియాలి. నోట్లోంచి వచ్చిన వెంటనే పరుగులెట్టేసి మాకు ఒకే కొడుకు, ఒకే కూతురు, మేము వాళ్ళ కోసం మిగతా ఇదంతా చేస్తున్నాం అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అనుకోవడం చాలా ప్రమాదం రాను రాను. ఇంతకుముందు ఏంటంటే ఈ ప్రమాదం అర్బన్ సొసైటీలో వచ్చేది. ఇప్పుడు ఇది దరిద్రం రూరల్‌లో కూడా మొదలైంది. ఈ గ్లోబలైజేషన్ కాదు కానీ, ఈ మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ప్రపంచం అంతా ఈ మీడియా, ఈ రీల్స్ అని ఇదంతా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్న కాలంలో ఎవరికి ఏం కావాలి, ఏం అక్కర్లేదు తెలియట్లే. ఇప్పుడు దీంట్లో అతనికి అందుబాటులో ఉన్న విషయాన్ని మనం కోరుకోవడంలోనో, సంపాదనలో కష్టపడంలో తల్లిదండ్రులని బీఎండబ్ల్యూ కారు కొనియమనడం ఏంటి? అతను ఏ రకంగా ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నాడో వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల ఇన్‌ఫ్లుయెన్స్ అవుతుంటే, ఆ సిద్దిపేట మండలంలో, ఆ గ్రామంలో అందరికీ బీఎండబ్ల్యూ కారు ఉంటాయా? మొత్తం ఆ సిద్దిపేట జిల్లాలోనే గట్టిగా 10 బీఎండబ్ల్యూలు ఉన్నాయో లేవో తెలీదు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ధనవంతులు, ఇండస్ట్రియలిస్టులు కూడా వాళ్ళు వాడరు బీఎండబ్ల్యూ కార్ అంటే. అంత అందని ఎత్తులో ఉంటుంది. మన లక్ష్యాలు ఎత్తులో ఉండాలి గానీ, మన కోరికలు అంత ఆకాశమంత ఎత్తులో ఉండకూడదు. ఒకవేళ తీర్చుకోవాలనుకున్నా కూడా, వాడు స్వయం కృషితో, స్వావలంబనతో వాడు పైకి ఎదిగి తీర్చుకోవాలి తప్పితే, తల్లిదండ్రుల మీద ప్రెషర్ పెట్టి వాళ్ళకి విషాదాన్ని అలా ఉంటే ఆ ఊరంతా విషాదంలో ఉండి ఇది ఎందుకు చెప్తున్నానంటే, వాడు ఒక్కడు ప్రాణం పోవడంతో అవలే. ఇది చాప కింద నీరులా ఈ దుష్ట సంస్కృతి, విష సంస్కృతి పెరిగిపోతుందని భయమేస్తుంది. పిల్లలు ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. రేపొద్దున చాక్లెట్ ఇవ్వకపోతే చచ్చిపోతానని చెప్పి మూడో క్లాస్ కుర్రోడు కూడా అన్న ఆశ్చర్యపోక్కలే. వాళ్ళు దీనికి ఏం చెయ్యాలి అంటున్నాను నేననేది. ఇంతకుముందు కూడా 10థ్ క్లాస్ అంటే వాళ్ళకి ఈ రకంగా ఉంటుంది, ప్రోత్సాహకరంగా ఉంటుందని మా చిన్నప్పుడు కూడా నువ్వు కొనుక్కో అరే తల్లిదండ్రులకి వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. అరే నువ్వు 10థ్ క్లాస్ పాస్ అవుతే సైకిల్ కొనిస్తానా అన్నాడు మా నాన్నగారు. నా విషయం తీసుకుంటే. నాకప్పుడు సైకిల్ నాకు లేదు. ఆ సైకిల్ కొంటానంటే ఆనందంగా నేను కష్టపడి చదివాను. నాన్నగారు వచ్చింది పాస్ అంటే ఆయన హెర్క్యులెస్ సైకిల్ ఏదో పెట్టి ఆ రోజుల్లో ఒక రూ. 1000 ఆయనకి అది అందుబాటు ధర కొన్నాడు. వీడు పోనీ పాస్ అయ్యాడు ఆ తండ్రిగా అది అలా నాకేం ఆశ పెట్టలే. ప్రోత్సాహకరంగా చేశాడది. నేను కూడా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కష్టం తెలుసుకున్నవాడిని కాబట్టి నా కేసు మాట్లాడతాం ఊరికే. తర్వాత మా తమ్ముడు 10థ్ క్లాస్ పాస్ అయ్యేటప్పటికొచ్చి ఇది స్వాగతం అయినాక నీకు అవసరం. అరే నీకు వాచీ కొనిపెడతాను రా అన్నాడు. ఇదే పెద్ద సంవత్సరం కాదు. ఒక 25 ఏళ్ల క్రితం. ఆ కోరికలు మా కోరికలు కూడా కాదు. మాకు ప్రోత్సాహకంగా ఆయన వాళ్ళిచ్చే బహుమతులవి. అలా ఉండాలే కానీ, నాకిది కొంటావా? అది కొంటావా? కొనపోతే చస్తాను. తల్లిదండ్రులు బెదిరించడమేంది? జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ప్రాణం పోసిన తల్లిదండ్రులు మేము ప్రాణం తీసుకుంటామని బెదిరిస్తున్నారంటే, యువత ఏ స్థాయికెళ్ళిపోతోంది? వాళ్ళు ఇప్పుడు వీడిని బీఎండబ్ల్యూ కొనుక్కోమని ఇంతకుముందు ఫ్రెండ్స్ ఇన్‌ఫ్లుయెన్స్ వల్ల ఇలా ఉన్నారని. ఫ్రెండ్స్ ఇన్‌ఫ్లుయెన్స్ ఏమీ లేదు. ఈ మూర్ఖపు ఆలోచనలు, ఫాల్స్ ప్రెస్టేజ్. నేనేదో హీరోయిన్‌గా సాధించాలి. బీఎండబ్ల్యూ కార్ ఎక్కుంటే వెళుతూ ఉంటే నన్ను చాలా గొప్పవాడు అనుకోవాలి. ఎంతమంది అనుకుంటారు? బహుశా నీకు తెలిసిన వాళ్ళు ఇద్దరో, ముగ్గురో, 10 మంది అనుకుంటారు. ఇప్పుడు చచ్చావు. ఇప్పుడు నువ్వేమి అనుకుంటారు? అలాగా ఈ ఈ అనవసరపు పోకడలు, అనారోగ్యం పోకడలు ముఖ్యంగా యువతలో పెరిగిపోతుంది. ఒక లక్ష్యం లేదు. జీవితం పట్ల బాధ్యత లేదు. తల్లిదండ్రులు కూడా ఏమిటి గారాబం ఒక్కడే కొడుకండి అని ఏ కష్టం చెప్పకూడదని మేము కష్టపడ్డవాడు ఇవి కూడా మారాలి. పెద్దలు కూడా పిలిచి 10 మందిని కూర్చోబెట్టుకొని ఒక మంచి మాట చెప్దామనే ధోరణి ఈరోజు లేకుండా కనపడుతుంది. పెద్దలు ఇంతకుముందు కూర్చొని ఇంత ముందు తరాలు చూసుకుంటే వాళ్ళకి మంచి బోధించేవారు. ఇప్పుడన్నీ దీంట్లో ఎన్నో కర్ణుడి చావుకు 1,00,000 కారణాల్లాగా ఇప్పుడు నేటి యువత చాలామంది ఈ రకమైన పెడసరి ధోరణిలో వెళ్ళడం, అనవసరపు జీవన విధానాన్ని కోరుకోవడం, మూర్ఖత్వంతో చాలా మూర్ఖత్వంతో ప్రవర్తించడం, ఏదో అందరిని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేయడం. ఇప్పుడు నేటి యువత భవిత సరిగా లేకపోతే సమాజం ఎలా ఉంటుంది అంటున్నా. అంటే ఒక్కడే కథ అని కాదు. కానీ దీనికి మనం ఒక నియంత్రణ విధానాలు మనం ఆచరించాలి. మన పనిలో మనం చేసుకుంటాం. చాలామంది పిల్లలకి చిన్న పిల్లల నుంచి దగ్గరగా ఉండకపోవడం, వాళ్ళకి కావాల్సింది ఏదో కోరుకుపోవడం, ఇంకా సమస్యలు రానండి. లైఫ్ స్టైల్ చూసుకుంటే యువత కొంతమంది డ్రగ్స్‌కి అలవాటు పడడం, కొంతమంది ఏమో ఈ డ్రంక్ అంటే ఈ తాగడానికి మద్యపానానికి అలవాటు పడడం. జీవితాలు అనవసరంగా అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి అంటే ఆ అధ్యాయాలు ఏమిటివి? ఇలాగా చాలా తప్పు. అంటే ఇది 1% ఉండొచ్చు ఇప్పుడు సమస్య మొత్తం దేశంలో. కొంతమంది ఆ డబ్బులు అందుబాటు పడకుండా నేరాలకు, ఘోరాలకి ఒక ఐఫోన్ కావాలంటే వాడు దొంగగా మారతాడు వాడు. రూ. 1,00,000 పెట్టి కొనాలి. దాంతో ఏం చేశాడు రీల్స్ చేస్తాడు. అవి ఆ రీల్స్ చేయడానికి కూడా మళ్ళీ వికృత చేష్టలు. రైలు ఎక్కి చేయడం, కరెంట్ స్తంభాలు ఎక్కి చేయడం, చావడం. ఇదొకటి. అసలు ఎవరు వీళ్ళకి చెప్పవలసిన వాళ్ళు ఎవరు చెప్తారు? తల్లిదండ్రులు చెప్పాలా? టీచర్లు చెప్పాలా? దీనికి కౌన్సెలింగ్ కావాలి కదా! నా పల్లెటూరులో కూడా ఇటువంటి విశేష సంస్కృతి వచ్చేసింది. వాళ్ళ జీవితాలు ముందు నువ్వు సమాజానికి ఏం చేసి చచ్చావు, తల్లిదండ్రులకి ఏం చేసావు పక్కన పెట్టు.
నువ్వెందుకు చచ్చావు? ముందు దానికైనా అర్థం ఉందా? వాడి చావు వల్ల ఎవరికి ఉపయోగం? వాడు ఇలాగే చచ్చిపోయాడు కదా! కాబట్టి ఇది చాలా పెద్ద సమస్యగా పరిగణించాలి. వాళ్ళ ప్రతి కోరికను చేసి అవ్వకపోతే వాళ్ళ మూర్ఖపు పట్టుదల, మూర్ఖత్వం పెరిగిపోయి ఆహ్, తల్లిదండ్రులు గాని, ఇంకోళ్ళు గాని ఆత్మహత్య చేసేసుకుంటారు. అందులో నువ్వు చేసుకున్నది ఏం తెలుస్తుంది? కాబట్టి ఈ పరిస్థితి రాకూడదు. యువత చచ్చిపోకూడదు. యువత బతకాలి. 10 మందిని బతికించాలి. వాళ్ళ లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళు నిజమైన కోరిక ఉంటుంది సాధించాలి. ఇప్పుడు ఇంతకుముందు నేను ఇంతే చెప్పాను. నేను ఒక ఇదేదో అనుకున్నాను. సైకిల్ మా నాన్నగారు ఇచ్చారు నా 10థ్ క్లాస్‌లో అన్నాను. ఈరోజు నేను కారు కొనుక్కున్నా ఒక 20,00,000 కారు. నా స్వార్జితంతో నా లక్ష్యం ఆ కోరికను తీరకుండా పోలే కదా! కాబట్టి ఉండొచ్చు. కోరికలు ఉండొచ్చు. కోరికలు అనంతం ఉన్నట్టుగా కోరికలు తీర్చుకోవాలి గానీ, ఈ విషయంలో తప్పు బాధ్యత సమాజదే. మళ్ళా ప్రభుత్వం వచ్చి ఇలాంటివేం చెప్పదు. తల్లిదండ్రులు పెంపకంలో ఉన్నటువంటి లొసుగులు కొన్ని, అలాగే చుట్టుపక్క వాళ్ళ ప్రభావం కొన్ని, ఎన్నో విషయాల్లో ఈ 10థ్ అంటే టీనేజ్ చాలా టఫ్ ఏజ్ అంటారు. ఆ టీనేజ్‌లోనే తల్లిదండ్రుల ఆదరణ లేదు. ఇది తప్పని చెప్పేవాడు లేడు. ప్రతి ఒక్కడు వాడు చేసే కోరిక కొండ మీద కోతి తెమ్మంటే ఈడు వెళ్ళిపోతున్నాడు. ఈడికి ఉందో లేదో సామర్థ్యం ఉందో లేదో. ఇందాక ఇప్పుడు చెప్పిన దాంట్లో ఒక BMW కార్ అసలు అది అందదు. ఆ కుటుంబానికే అందదు. పోనీ అది ఇవ్వలేనోడు ఈ రైతు కూలీగా బతికే తండ్రి ఈ విషయంలో కూడా తప్పు. చనిపోయినా ఆ తల్లిదండ్రులను విమర్శించకూడదు కానీ కష్టపుట్టే దుఃఖంలో ఉంటారు కానీ ఆయన స్విఫ్ట్ డిజైర్ కొనాలనుకున్నాడట. వీడేం డ్రైవర్‌గా బతుకుతాడా? వీడు సరదాగా తిరగడానికి ఏమి విలాసానికి తిరగడం కోసం. ఎలా కొంటాడండి? ఒక వ్యవసాయ కూలికి స్విఫ్ట్ డిజైర్ అంటే ఏదో 8,00,000 9,00,000 ఏదో ఉంటుంది కదా! అంటే కోడికి ఈ 10,00,000 కలిగిన ₹1,00,00,000 ఎందుకు కొనాలనుకుంటున్నాడు ఆడు మీకు. వీడి ముందే ఖండించి మన సామర్థ్యం ఇది కాదు, మన స్తోమత ఇది కాదు, ఇది మనం కష్టపడి నువ్వు ఎదగాలి, మన స్థాయిని పెంచాలని అటువంటి ఇన్‌పుట్స్ ఇచ్చుంటే బాగుండేదేమో. అంతకుముందాక ఏం చెప్తే అది మొబైల్ అంటే మొబైల్, ఇంకోటంటే ఇంకోటంటే అలా వాళ్ళు తల తాకట్టేట్టు అంటారే పల్లెటూరులో పాపం అయ్యో మా ఒకడే కొడుకు కదా! అలా చేసుకుంటూ వస్తున్నారేమో. వీడికి అర్థం కావట్లే ఎక్కడ కూడా తెత్తాడులే నా దగ్గర ఉంటుందిలే. ఈ ధోరణి రూరల్ కాదు అర్బన్ ప్రతి చోట ఉంటది. మా పిల్లాడు ఏది అడిగితే మేము ఇచ్చేసామండి, చేసేవాడిని, అప్పు చేసేవాడిని, లోన్ పెట్టేవాడిని. ఈడికి ఏముంటుంది ఉండలే చచ్చినట్టు తెత్తారులే ఇల్లు. మనం బెదిరిస్తే ఇంకా బెంబేలు ఎత్తిపోతారు, ఏదైనా కొంటారు. ఇవన్నీ చూస్తే చాలా మంది ఐఫోన్ కోసం కూడా ఇలాంటి పేజీలు పెడుతున్నారు పిల్లలు. ఆ 10థ్ ఉండదు వాడు ఐఫోన్ కావాలి. అదేంటి హెచ్‌డియా ఏదో అలాంటి బళ్ళు కావాలి, బుల్లెట్ బళ్ళు కావాలి. ఒక కోరిక తీర్తే ఇంకో కోరిక ఎందుకు తీర్చినట్టు తల్లిదండ్రులు అసలు మన మన ఏంటి మన పరిస్థితి ఏంటి? స్థితిగతులు ఏంటి? అలాగే నీ లక్ష్యం ఏంటి? నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? నీ కోసం నువ్వేం చేసుకున్నావు? ఇది చెప్పాలి. టీచర్లు కూడా క్లాసుల్లో ఏదో అక్బర్ ఏం చేసాడు, బాబర్ ఏం చేసాడు అని కాకుండా కొంత ఈ మనోవికాసానికి సంబంధించి చెప్పాలి. ఇప్పుడు ఈ మనోవికారాలకి వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు పిల్లల కోసం వాళ్ళ జీవన విధానం ఎలా ఉండాలి? జీవన శైలి ఎలా ఉండాలి? ఆ జీవితం అంటే ఏమిటి? ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ గురించి కూడా కాలేజీలో బోధన కలగాలి. ఎప్పటినుంచో బ్రిటిష్ కాలం నుంచి వచ్చినటువంటి ఆ పాఠ్యాంశాలను ఇంకా రొట్టగొడుగు కొడుతూ ఈ మారుతున్న పరిస్థితులకి మనం ఎలా ఉండాలి? ఇప్పుడు ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం మహాభాగం అంటారు. ఫిజికల్ ఆరోగ్యం కాదు, మెంటల్ ఆరోగ్యం బాలేదు ఇప్పుడు యువతకి. మెంటల్‌గా ఫిట్‌నెస్ లేదు. మానసిక ఆరోగ్యం బాలేకపోతే ఇటువంటి మానసిక రుగ్మతలొస్తాయి. ఆ మనసు మీద అక్కర్లేని ప్రభావాలు పడుతున్నాయి. వీటి గురించి ఎవరైనా ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ ప్రతి చోట పల్లెటూళ్ళలో కూడా ఒకళ్ళు లేక ఇద్దరు ఇంక ఇద్దరి నుంచి కూడా ఒకళ్ళుగా మారిపోయింది. వాడికి ఎవరిది ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. ఇంకా మాట్లాడితే ఈ ఈ రీల్స్ చేసుకోవడం ఈ మొబైల్ జనరేషన్ ఏమవుతుందంటే పక్కింటి వాడితో కూడా పరిచయం ఉండదు. పలకరించుకోరు. పల్లెటూళ్ళైనా సిటీలైనా ఒకటే. ఒక కలగలుపుతనం లేదు. ఒక భావాలు పంచుకోవడం లేదు. బాధ్యతలు పంచుకోవడం అసలు లేదు. కాబట్టి దీని చాలా సీరియస్ సమస్య. ఈ సమాజంలో ఇప్పుడు ఈ యువత ఆలోచిస్తున్న విధానాలు చాలా బాలేదు. ఒక్కొక్క చోట ఒక్కలా ఉన్నాయి. మార్క్స్ రాకపోతే ఆత్మహత్య చేసుకుంటాడు. కారు కొనలేదంటే అలా వాడి కోరికలేంటి? మనం ఏం సాధించాలి? మనం ఎందుకు భూమి మీదకి వచ్చాము? వాళ్ళు తెలియనప్పుడు తెలియని వయసులో తెలియదు. అది తెలిసి తెలియని వయసు అంటారు. పేరెంట్స్ చెప్పాలి. వాళ్ళు ఎవరైనా సరే. పేరెంట్స్ చదువుకోకపోయినా ఎలా బతకాలో చెప్పాలి. ఎలా బతకాలో చెప్పాలి. ఎలా చచ్చిపోవాలో వాళ్ళు తెలిసేసుకుంటారు కదా అన్ని మార్గాలు. ఏదో పురుగు మందు తాగితే చచ్చిపోతాం. ఊరేసుకుంటే మొట్టమొదటి ఏంటంటే తల్లిదండ్రులు బెదిరించాలనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తారు. ప్రాణాలు పోగొట్టుకు పురుగుల మీద కొంచెం తాగినట్టు చేద్దాం అనుకుంటాడు. నిజంగా చచ్చి ఊరుకుంటాడు. ఈ జానీ అయినా బూని అయినా ఎవడైనా సరే. కాబట్టి సమాజం పట్ల లక్ష్యం ఉంది. ఇలాగే జరుగుతూ పోతే ఈ యువతలో ఈ జీవన విధానంలో సక్రమమైన ధోరణి లేకపోతే పెడసరి ధోరణిలో ఇటువంటి అనారోగ్య ధోరణిలో పోతే కనుక సమాజం చాలా కొద్ది కాలంలోనే చాలా ఎక్కువ నష్టపోతుంది.
ఇది ఎటువంటి ఎందుకు వస్తున్నాయి అంటాను. చాలా చాలా తీవ్రపరమైన ధోరణి, విపరీత ధోరణిలో ఎక్కువైపోయాయి. విపరీత ధోరణిలో. ఒక అమ్మాయి తను ప్రేమించిపోతే పొడి చంపేస్తాడు. పొడి చంపడం వల్ల నీకు శిక్షలో నీ జీవితం పోయినట్టుగా, ఆ అమ్మాయి జీవితాన్ని చంపేసావుగా. ఇది ఒక విపరీత ధోరణి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే. ఇందాక చెప్పుకున్నాం అక్కడి నుంచి వచ్చింది ఈ సమస్య అంతా. ఈ కారు కొనపోతే ఏమవుతుంది? నేను చదువుకున్నాను. నేను అమెరికాలో చదువుకుంటాను. నన్ను పంపిస్తారా లేదా అంటారు. కాదురా లక్షల్లో ఖర్చవుతుంది, కోట్లలో ఖర్చవుతుంది. ఇప్పుడున్న పరిస్థితులు బాలేదట. మేము పంపించలేకపోతే వీడు మళ్ళా నన్నేదో తక్కువ చేశారని చెప్పి చెప్పాడు. వీడే తక్కువ చేసుకోవడం, తక్కువ చేసామని భావించడం, వాడు వెళ్ళాల్సిన దారిలో వెళ్ళకుండా పక్క దారిలో బట్టి ఇంకా యువత ఎన్ని రకాలుగా ఉంది. వీళ్ళ మీద ఒక ఇన్ఫ్లుయెన్స్, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ పడుతోంది అందువల్ల. కాబట్టి కొంతమంది సంస్కరణవాదులు, సంఘంలో కొంతమంది సామాజిక కార్యకర్తలు కూడా రావాలి అవసరమైతే. అలాగే స్కూళ్ళల్లో ఉపాధ్యాయులు కూడా తరచుగా ఆ గంటలు 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 పాఠాలు చెప్పినా జీవితం పాఠాలు కూడా కొన్ని చెప్పాలి. జీవితంలో పాఠాలు ఇలా ఎలా బతకాలో చెప్పాలంట. ఎలాంటి బతకాలి, మీరు ఏం చేయాలి. అలాగే ముఖ్యంగా వాళ్ళ ఆస్తి, పేరెంట్స్ యొక్క ఆస్తే పిల్లలు. ఆ పిల్లల బతుకు కోరతారు కాబట్టి, మంచి కోరతారు కాబట్టి, వాళ్ళకు ఉన్న సమస్య లేనిపోని ఆశలతో, అత్యాశలతో బతుకుతున్నారు. వాళ్ళు ఎగరాలనుకుంటున్నారు. ఎగిరితే ఏమవుతుంది, కింద పడి మొక్క పగలవుతుంది. ఇదిరా ఇది మన బతుకు, ఇది మన జీవన విధానం. దీన్ని ఇక్కడి నుంచి నువ్వు పెంచు, మన విధానం పెంచు. మేము ఇంతవరకు తీసుకురాగలిగాం, మా బాధ్యత అని చెప్పాలి తప్పితే కష్టం చెప్పకూడదండి. పిల్లలు కదా, మేము ఎంతైనా కష్టపడతాం వాళ్ళ గురించి. ఇలాగే ఉంటుంది, రిజల్ట్ ఇలాగే ఉంటుంది. ఇది మొత్తం సంఘంలో, ప్రపంచం మొత్తంలో, సమాజంలో ఒక సిద్దిపేట కాదు, ఒక తెలంగాణ కాదు, ఇంకో చోట కాదు, అన్ని చోట్ల ఇటువంటి యువత తీసుకుని, కొంతమంది అయినా కావచ్చు కానీ వాడు తీసుకున్న నిర్ణయాలు చాలా టూ మచ్గా ఉన్నాయి. వీటిలన్నిటి మీద మన అందరం కూడా సమీక్షించుకోవాలి. మన బాధ్యత ఏంటి. వాళ్ళ అబ్బాయి పోయాడు కదా అని కాదు, రేపు మన ఇళ్ళలో కూడా పిల్లలు ఉంటారు. వాళ్ళు కూడా ఇటువంటి పేటసరి ధోరణులు రాకూడదు, అనారోగ్యం రాకూడదు. కుటుంబ సభ్యుల్ని, తల్లిదండ్రుల్ని కూడా ఇలా రేపొద్దున ఎవరో బాగా అందంగా ఉందండి, నేను తమన్నాను పెళ్లి తీసుకురండి కోడలుగా అంటాడు. వీడు ఎక్కడి నుంచి తెస్తాడు? వాడి ఏదో కోరిక, అందని కోరిక. మనం తీర్చుకోదగ్గ కోరికలు ఉంటే తీర్చుకోలేము. ఎన్నో ఆశిస్తూ ఉంటాడు మనిషి, ఆశాజీవి. మంచి జరగాలని కోరుకుంటాడు. అని మన స్థితికి మించిన ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని నియంత్రించుకోవాలి తప్పితే, వాటిని ఖండించాలి తప్పితే, ఏదో అయిపోతాడు ఇలా అయిపోతాడు. భారతీయ యువత ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే పాశ్చాత్య ప్రభావం ఉండొచ్చు, చావచ్చు, కానీ ఆ జీవన విధానంలో చాలా లొసుగులు ఉన్నాయి కాబట్టి అవన్నీ వ్యవస్థలో లొసుగులుగా మారతాయి ఖచ్చితంగా. ఇంతకుముందు అనుకునే వాళ్ళు ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది, వాళ్ళు ఏదో చేస్తున్నారు, వాళ్ళు చెడ్డాలు వాళ్ళు చేస్తున్నారు. ముందుగా ఫ్రెండ్స్ని చెప్పేసుకోవడం, మన పిల్లలు మనం అనుకోలేం కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల వాళ్ళు ఎలా తయారవుతున్నాడు అని అంట. ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు? ఇక్కడ ఫ్రెండ్స్ BMW కారు కొనుక్కోరని చెప్తాడా ఇంతకుముందు చచ్చిపోయిన వాడికి? సరదా కలిసి సినిమాకి వెళ్తూ ఉంటాడు, సరదా కలిసి సిగరెట్కి వెళ్తూ ఉంటాడు. అదే తప్పితే ఇంకా నువ్వు BMW కారు, మీ నాన్న ఒక రైతు కూలి కొడుకుని BMW కారు కొనుక్కోమని ఫ్రెండ్స్ అయినా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా? చేయరు. వాడికి పట్టిన, వాడి మెదడుకు పట్టిన చెద ఇది. వాడి చావుకి వాడే కారణం అయ్యాడు ఈ విధంగా. కాబట్టి సమాజంలో మన ప్రతి ఒక్కరు కూడా, నా రిక్వెస్ట్ చెప్తాను, తల్లిదండ్రులు కానీ సమాజంలో మన పౌరుగా పోతున్నాం మనం అందరం. నెక్స్ట్ జనరేషన్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు మాట్లాడుతుంటే చిన్న చిన్న పిల్లలు, కాన్వెంట్కి వెళ్తున్న పిల్లలకు కూడా మనం లేనిపోని అలవాట్లు చేస్తున్నాం. వాడికి చెమట పట్టకూడదట, బస్సు కూడా ఏసీ బస్సు, స్కూల్లో ఇది ఒక ధోరణి. బస్సులో ఏసీ, గంట ప్రయాణంలో. అంటే సూర్యుడి కాంతి మన మీద పడకూడదు, చంద్రుడి కాంతి పడకూడదు, ఇంకోటి పడకూడదు. స్కూల్ వెళ్తే స్కూల్ మొత్తం ఏసీ, బాత్రూమ్ కూడా ఏసీ. పోనీ వీడు ఆ స్కూల్లో ఫీజులు కట్టగా సామర్థ్యం వాళ్ళు అందరూ హై క్లాస్ వాళ్ళు వెళ్తున్నారా? హై క్లాస్ వాళ్ళు 10 మంది వెళ్తే 90 మంది మిడిల్ క్లాస్, ఇంకా మాట్లాడితే ఇంత ఈ లోయర్ క్లాస్ పీపులే, దిగు మధ్య తరగతి, కింది తరగతి వాళ్ళే వెళ్తారు. ఇదేంటి? వాళ్ళందరికీ వాళ్ళ భవిష్యత్తుకి నువ్వు అద్భుతమైన పునాది వేస్తున్నావా, సమాధి కడుతున్నావా? నీ గారాబంతో సమాధి కడుతున్నావు తెలుసుకుంటే కనుక. ఈ పిచ్చి గారాబం ఎందుకండి? ఒక అబ్బాయిని బాగా పెంచండి, తప్పేముంది? ఈ పిచ్చి గారాబంతో వాడి జీవితానికి ఒక అద్భుతమైన పునాది కట్టాలి, వాడి భవిష్యత్తు పునాది కట్టాలి. నువ్వు అత్యంత గారాబం చేసి వాడు ఏదో అద్భుతంగా పెంచేస్తున్నావు అనుకుని నువ్వు అప్పుల పాడయ్యి వాడి భవిష్యత్తు కాదు, వాడి జీవితానికి సమాధి కడుతున్నావు. నీ గారాబం వల్ల వాడు చెడ్డగా వెళుతున్నాడు, చెడ్డ మార్గంలో వెళ్తున్నాడు, ఎందుకు పనికి రాకుండా పోతున్నాడు, ఆఖరికి వాడి చస్తున్నాడు. ఇలా ఎన్నో చూస్తున్నాం. మా అబ్బాయికి వెంటనేనండి అడిగాడండి, ఒక ఐఫోన్ కొనిచ్చానండి. దేనికి చెప్పు, అవసరమే, టెక్నాలజీని కాదనట్లే, కానీ కష్ట సుఖాలు ఖచ్చితంగా డిస్కస్ చెయ్యాలి. భారత రామాయణ ఈ గ్రంథాల గురించి వినే పరిస్థితి లేదు, కానీ సూక్ష్మాలు, మర్మాలు, జీవితం యొక్క అందమైన జీవితం ఏదైనా, జీవితం ఎలా ఉండాలి, బతుకు అర్థం ఎలా ఉండాలి,
ఎంత మధురంగా బతకచ్చు. ఇవన్నీ విషయాలు కూడా ప్రతి ఒక్కరిది నైతిక బాధ్యత. సమాజమే ఈ పిల్లల్ని ఈ రకంగా తప్పుడు దారిలో తీసుకెళ్తోంది. తల్లిదండ్రులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, అలాగే చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు. కలిసి పిలిచి "ఏరా ఏం బాబు ఎలా ఉన్నావు?" ఒక మంచి మాట చెప్పడం తప్పుగా భావిస్తున్నారు. వీళ్ళే ఇళ్లల్లో కూర్చొని ఈ పెద్దవాళ్ళు కూడా ఈ సెల్ ఫోన్‌లు పాముకోవడం, టీవీలో సీరియల్స్ చూడడం, మనకెందుకులే అనుకోవడం. మనకెందుకులే అనుకోవడంలోనే పాపం యువత ఈ రకంగా జరుగుతుంది. దగ్గరికొచ్చి దగ్గరికి తీసుకొని మాట్లాడే పరిస్థితి లేదు ఎవరో కూడా. ఏ విపరీత ధోరణి వాడి మైండ్‌లో వచ్చినా అదే కరెక్ట్ అనుకుంటున్నాడు. వాడి జడ్జిమెంట్ కాదు. అసలు పట్టించుకోవట్లేదని కూడా అనొచ్చు. ఏదో ఫైనాన్షియల్‌గా మేము చూస్తున్నాం కదండీ! అదే మా పెంపకం అనుకుంటే తప్పు. పెంపకం అంటే వాడిని అద్భుతమైనటువంటి భారతీయ పౌరుడిగా తీర్చిదిద్దాలి. సమాజానికి ఉపయోగపడే ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మొత్తం అందరి పాత్ర ఉంది. సమాజం పాత్ర కూడా ఉంది. లేదంటే ఇటువంటి పెడసరి వేషాలు, ఇలాంటి కొంతమంది ఆత్మ న్యూన్యతలు ఎవరు తీసుకొస్తాడు? సైకాలజిస్టులు ఎక్కడి నుంచి వస్తారు పల్లెటూరులో? ఆల్రెడీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసాయి. ఉమ్మడి కుటుంబాలు పోయాయి. తాతలు, బామ్మలు వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారు. ఎవడు చెప్తాడు మంచి మాట? మంచి మాట లేదు, చెడ్డ మాట లేదు. ఏ మాట చెప్పేవాడు ఎవడూ లేడు. ఆడొక్కడే తల్లిదండ్రులు ఇద్దరు అక్కడ రైతు కూలీలైతే వ్యవసాయానికి వెళ్తారు. ఇక్కడేమో ఈ సాఫ్ట్‌వేర్ కూలీలైతే ఇలా సాఫ్ట్‌వేర్ ఆఫీస్‌కెళ్తారు. ఏదో పెట్టాం, ఏదో తిను, ఏదో చేసో తిను. వాడికి ఏం దొరకట్లే. వాడి వాడికి ఏమి ఓదార్పు దొరకట్లే. పిల్లల వైపు నుంచి కూడా తప్పేముందంటే తప్పే. ఆ టైంలో వాడి సెల్ ఫోన్ ఏం చూసేది? అందులో వికృత విన్యాసాలు చూస్తే అదే మైండ్ మీద ఉంటుంది. వాడేదో ఆ వయసులో ఉండే దుందుడుదనం, ఆ ఉడుకు రక్తం దీనివల్ల వాడు రకరకాల స్టెప్స్ తీసుకుంటూ ఉంటాడు. ఏదో సాధించాలని ఉంటుంది కానీ మార్గం తెలీదు సాధించడానికి. ఇంక వాడికి వాడే తప్పుడు మార్గంలో వెళ్తాడు. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ తెలుసుకోండి. ఇది చాలా బాధాకర విషయం, విషాదకర విషయం. వాళ్ళ కుటుంబానికి కాదు, సమాజాన్ని అంతా కూడా బాధాకర విషయంగా చెప్పచ్చు. ఏదో చెప్తున్నారు సైకాలజిస్ట్ చూపించాలి, ఇంకోటి చూపించాలి, ఇంకోటి మనమే సైకాలజిస్టులు అవ్వాలి. మన బాధ్యత వాళ్ళకి మంచి చెప్పడంలో, మంచిగా తీర్చిదిద్దడంలో మన పాత్ర పుట్టాం 10థ్ దాకా చూసాం కదండీ! 10థ్ దాకా కాదు. వాళ్ళు పెద్దయినా మనకు పిల్లలే. ఆ భవిత ఆ యువత చేతిలోనే ఉంటుంది భారతదేశం యొక్క భవిత. కాబట్టి ఇటువంటి అనారోగ్యమైనటువంటి సమాజం వద్దు మనకి. ఆరోగ్యమైన సమాజం కావాలి. మానసికంగా దృఢకాయలుగా చేద్దాం. అలాగే వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళ కోరికలు కూడా తీర్చిదిద్దే దిశగా వాళ్ళకి తర్ఫీదిద్దాం. తప్పుడు మార్గాలు వద్దు. జీవితం ఇది జీవితం యొక్క ఏమిటి ముఖ్యమైనదనేది చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులు ముందు, తర్వాత స్కూళ్ళల్లో ఉపాధ్యాయులు, అలాగే మన చుట్టుపక్కల పెద్దలందరూ కూడా పెద్దరికం తీసుకోండి. పిల్లలందరూ మన పిల్లలే. మనకు పుట్టిన ఒకళ్ళో ఇద్దరు పిల్లలే కాదు. మొత్తం అందరూ మన పిల్లలే. ఈ యువతంతా బతికి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఇక్కడ. భారతదేశంలో ఇప్పుడు యువత ఎక్కువుంటుంది. ప్రస్తుత పరిస్థితులు బట్టి. కాబట్టి వివేకానంద యువత మేలుకో అంటాడు. ఇప్పుడు ఇలా ఉంది. నిస్త్రాణం అయిపోయింది. మరి కాబట్టి యువతని మేలుకొలపాలి. యువత ఏ దారిలో చూపించాలి. ఇటువంటి వికృత పోకడలు వాళ్ళలోంచి తొలగించాలి. వాళ్ళు ఒకవేళ వస్తే ఈ రీహాబిలిటేషన్ సెంటర్ల ద్వారా వాళ్ళని కరెక్ట్ చేయాలి. మనం కరెక్ట్ చేసుకోవాలి. మనలోంచి వచ్చారు. మన కోసం వచ్చారు. పిల్లలు ఎక్కడ బయట వరం పిల్లలు భగవంతుడిచ్చిన వరం తల్లిదండ్రులకి. కాబట్టి యువత కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఏది సరైన మార్గం, ఏది సరైన మార్గంగా తెలుసుకోండి. చిన్న చిన్న ఆవేశాలు తీసుకొని క్షణికావేశాల్లో జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఏముంది 4 రోజులు బాధపడతారు తల్లిదండ్రులైన తర్వాత మీ విషయం పట్టించుకోరు ఎవరు కూడా. దేనికోసం చేశారు? ఒకప్పుడు స్వాతంత్ర యోధులు వాళ్ళ జీవితాలు త్యాగం చేశారంటే ఓ భగత్ సింగ్, స్వాతంత్రం కోసం చేశారు చిరస్థాయిగా మిగిలారు. మీరు ఇలాగ BMW కోసం చచ్చాడని చెప్పి నీకేమైనా విగ్రహం పెడతారా? ఛీ! తప్పు ఇది. మీరు కూడా మారాలి. మీకు తెలిసుండి తల్లిదండ్రులను ఏడిపించాలి లేదా ఇంకోటి చేయాలి అనే ఉద్దేశం మటుకు ఎటువంటి చేయకండి. ఇలాంటి సంఘటనల ద్వారా మనం తెలుసుకోవాలి. సమాజం అంతా కళ్ళు తెరవాలి. ఈ సంఘటన మనకు ఒక కనువిప్పు కావాలి. కాబట్టి తెలుసుకోండి. జీవితాన్ని జీవితంగా మనకు భగవంతుడిచ్చే ఆయు ప్రమాణం వరకు మనం బతికి సాధించాలి. చచ్చి సాధించడానికి ఏముండదు. అందరూ కళ్ళు తెరవాలి. ఎవరినో ఉద్దేశించి మాట్లాడలే. నాకు కలిగిన ఆవేదన మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఇందులో ఎవరిని ఏమన్నాక నాకు ఎవరో ఏం తెలీదు. సమాజం పట్ల నాకు కూడా బాధ్యత ఉంది. నాకు పిల్లలున్నారు కాబట్టి చెప్పడానికి నా ధర్మంగా భావించి నేను చెప్తాను తప్పితే అది ఎవడో జానీ అనే కుర్రాడు గురించి కాదు. ఇది కళ్ళు తెరుద్దాం. ఇటువంటి సమస్యలు ఇంకా మురిగిపోకుండా మనం మన పిల్లల భవిత మునిగిపోకుండా మనం ఏం చేయాలో చేద్దాం. దీనికి హై ప్రయారిటీ ఇద్దాం. సంపాదించడానికో లేదు కూడా కాదు. మనకు పుట్టిన పిల్లలు ఏ స్థాయికి వెళ్ళాలి? అతి గారాబం వద్దు దయచేసి. పిల్లలకి కష్ట సుఖాలు చెప్పండి. అలాగే నైతిక విలువలు బోధిద్దాం. మంచి తరాన్ని తయారు చేద్దాం. సెలవు.